నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. వర్క్ బోర్డ్ సవరణ బిల్లు ఆమోదం పొందినట్టే. ఇక దీంట్లో ఎలాంటిది లేదు, ఎందుకంటే లోక్సభలో రాజ్యసభలో కావాల్సినంత మెజారిటీ ఉంది. అవి రెండు ఒప్పుకుంటే రాష్ట్రపతి సంతకం కూడా జరిగిపోతుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ 72 గంటలు జాగ్రత్త. ఎందుకక్క జాగ్రత్త అని చెప్తున్నామంటే, ముస్లింలంతా చెడ్డవాళ్ళు కాదు, ముస్లింలంతా తప్పు చేసేవాళ్ళు కాదు, ముస్లింలంతా దేశద్రోహులు కాదు. కానీ కొంతమంది ఓటు బ్యాంకు కోసం, కొంతమంది వర్క్ బోర్డు సవరణ జరగడం ద్వారా తాము మాత్రమే లాభం పొందే వాళ్ళంతా ఇప్పుడు ఆ తాము మాత్రమే లాభం పొందకుండా ముస్లిం వర్గం మొత్తం లాభం పొందేలాగా అయ్యింది. కాబట్టి సహించలేని వాళ్ళు, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, లేదా కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల కొందరు రెచ్చిపోయి, ఆల్రెడీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు కొంతమంది చెప్పిన అది గనక సంతకం అయిపోయినండి, తర్వాత మేమేందో చూపిస్తాం, మీరు ఏంది చూపించేంత ఏం లేదులే. కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవాళ్ళు, ఆ వ్యాఖ్యలు విని రెచ్చిపోయే యువత ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి ఏంటో రాళ్ళు అనేవి వీళ్ళకి ఎప్పుడు దగ్గర ఉంటాయి. చాలా క్లియర్గా చాలా సందర్భాల్లో మనం ఈ విషయాన్ని చూసాము. ఈ నేపథ్యంలో రేపటి నుంచి, అంటే ఇవాళ ఫ్రైడే అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. దీన్ని పక్కన పెట్టేస్తే రేపు ఎల్లుండి జై శ్రీరామ్ సీతారాముల కళ్యాణం జరుపుతూ, స్వామివారి ఊరేగింపు చేస్తూ, అలాగే ర్యాలీలు తీస్తూ హిందువులంతా ఎంతో ఉత్సాహంగా జై శ్రీరామ్ అని పరుగులు పెడుతూ ఉంటారు, జై శ్రీరామ్ అని నినాదిస్తూ ఉంటారు. అందులో మనందరం కూడా భాగస్వాములమే. ఈ టైంలో ఆచితూచి వ్యవహరించండి. మనల్ని ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, మన చుట్టూ అనుమానాస్పద వ్యక్తులున్నా, మనతో కావాలని గిల్లి కజ్జాలు గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా, అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండి, ఒకవేళ కనుక మీరు చేసే ర్యాలీలో కానీ, మీరు చేసే శ్రీరామనవమి ఉత్సవాలలో కానీ, లేకపోతే మీరు చేసే రాములవారి కళ్యాణ విషయంలో కానీ అలాంటి వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించండి. ఇది మనందరి కనీస బాధ్యత. ఎందుకు అనంటే, ఫస్ట్ మనల్ని రెచ్చగొడతారు. మనల్ని రెచ్చగొడితే మనం వాళ్ళు అనే మాటల్ని తట్టుకోలేక రెచ్చిపోయి మనం గనక ఒక్క మాట మాట్లాడితే దాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ మన పండుగను జరుపుకోనియకుండా, లేకపోతే మన పండుగలు అంటేనే ఒక భయానక పరిస్థితి వస్తుందనే విధంగా సమాజంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి కుహానా శక్తులను అస్సలు నమ్మొద్దు. ఈ 72 గంటలు తస్మత్ జాగ్రత్త. వర్క్ బోర్డు బిల్లు సవరణ జరిగిపోయింది, వాళ్ళకు అర్థమైపోయింది, కూరలు కట్ చేసేశారు. ఇష్టం వచ్చినట్టు భారతదేశాన్ని ఆక్రమించడం కుదరదు. ఆక్రమించాలి అని చూస్తే ఎక్కడో ఒక దగ్గర చెక్ పడుతుంది. అంటే ఔరంగజేబ్ లాంటి వ్యక్తి, శంభాజీ మహారాజ్ లాంటి వ్యక్తిని కూడా చిత్రహింస చేసి చంపేసినా కూడా ఆయన భారతదేశాన్ని ఆక్రమించలేకపోయాడు. ఆ తర్వాత చిన్న కదలికతోటి కుంగి కృషించి చచ్చిపోయాడు. ఇలా భారతదేశాన్ని ఆక్రమించడానికి వస్తున్న ప్రతి ముస్లిం రాజుని ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి, ఆ శక్తి వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి ఆ వ్యవస్థ ద్వారా ఈ ముస్లిం రాజులకు చెక్ పెడుతూ ఈ భారతదేశాన్ని వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకెళ్ళనీయకుండా అడ్డుకున్నాడు. ఈరోజు అదే జరిగింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వర్క్ బోర్డుకి కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, వాళ్ళ కృపాకటాక్షాల కోసం, వాళ్ళ ఓట్లు పడించుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛిస్తే ఆ రెక్కలు కట్ చేసిండ్రు. లేకపోతే రేపు అన్న రోజు ఈ దేశంలో ఏమాత్రం భూమి మిగలకుండా ఆక్రమించుకునే వాళ్ళు. అయితే నిజమైన వర్క్ భూమి కానీ, లేదా నిజమైన వర్క్ ఆస్తి కానీ నిజంగా పేద ముస్లింలకు అందుతుందా అంటే అది జరగట్లేదు. వీటన్నిటి నేపథ్యంలో కసితో ఉన్న కొందరు ఎలాంటి సంఘటనలైనా రిపీట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. చూసారుగా, రాయచోటిలో వాళ్ళంతలా వాళ్ళు చేసుకుంటూ పోతుంటే మా మసీదు నుంచి పోతారా అని రాళ్ళు ప్రయోగించడం. మళ్ళీ చెప్తున్నానా, గుర్తుపెట్టుకోండి, మనం చేసే ర్యాలీలో ఆ రోడ్డు పడగనున్న మసీదుల దగ్గర, దర్గాల దగ్గర పోలీస్ బందోబస్తు గట్టిగా కావాలని కోరండి. అది మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకు అనంటే కీడెంచి మేలెంచాలి అంటారు. నా రాములవారి కళ్యాణం కానీ, లేకపోతే ఆయన ఊరేగింపులో కానీ ఎలాంటివి జరగకూడదు. దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ అని మారుమోగిపోవాలని కోరుకుంటున్నా. కాబట్టి చెప్తున్నా, తస్మత్ జాగ్రత్త. ప్రతి ఊరేగింపుకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ముందు పర్మిషన్ తీసుకోండి. అలాగే పోలీస్ వాళ్ళ సెక్యూరిటీ తీసుకోండి. ఎవరైనా రెచ్చగొట్టినా రెచ్చిపోకండి. అన్న మీకు కూడా చెప్తున్నాను, నిజంగా ముస్లింలు బాగుపడడానికే వర్క్ బోర్డు బిల్లు సవరణ జరిగింది. కొందరు చెప్పిన మాటలు విని ఆ మాటలే వాస్తవం అనుకొని మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి.
నిజంగా సవరణ తర్వాత ఎంత మేలు జరుగుతుంది మీకు అనేది అతి త్వరలోనే తెలుస్తుంది. సంయమనం పాటించండి. అర్థమైంది కదా? ఈ 72 గంటలు కూడా జై శ్రీరామ్ నామస్మరణతో మారుమ్రోగాలే తప్ప ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. అంటే మనందరం సంయమనం పాటించాలి. అలాగే కొంత అప్రమత్తంగా ఉండాలి. అలాగే మన చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే పోలీసులకు సమాచారం అందించాలి. మనం చేసే కార్యక్రమాలకు సంబంధించి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. గుర్తుంది కదా? మర్చిపోరు కదా? మీ అభిప్రాయం ఏంటి? మీరంతా పర్మిషన్ తీసుకున్నారా లేదా? అందరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది జై శ్రీరామ్ అంటూ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.